మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. మనం ఇప్పుడు రివర్ మీద నుంచొని ఉన్నాము. రివర్ మొత్తం ఫ్రోజ్ అయిపోయి ఉంది, చూస్తున్నారు కదా. వింటర్లో టెంపరేచర్స్ కాన్స్టెంట్గా -10 -15 మెయింటైన్ అవుతా ఉంటాయి కదా. వన్స్ ఈ రివర్స్ ఫ్రోజ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు టెస్టింగ్ చేస్తారు ఐస్ లేయర్ ఎంత థిక్ గా ఫామ్ అయింది అని చెప్పి. నార్మల్ లేక్స్ లో అయితే ఐస్ థిక్నెస్ అప్ టు 10 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది, కానీ ఈ రివర్ లో మాత్రం వాటర్ చాలా రషింగ్ గా ఉంటది. సో అందుకని ఐస్ థిక్నెస్ అప్ టు 40 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకుంటారు. 40 సెంటీమీటర్ల థిక్నెస్ అంటే దాని మీద 4 ట్రక్కుల నుంచో పెట్టచ్చు. ఆల్మోస్ట్ 9 టన్నుల బరువు మోయగలదు అనమాట. మనం కూడా ఐస్ స్కేటింగ్ షూస్ తీసుకుందాం అనుకున్నాం. అనవసరంగా జారి పడితే కాళ్ళు ఇరుగుతాయి అని చెప్పి జస్ట్ వాకింగ్ చేస్తాం ప్రస్తుతానికి. కాసేపు బయట అంతా నడిచేసి వస్తున్నాను. కోల్డ్ లో లోపలికి రాగానే ఇక్కడ ఫోర్క్స్ మార్కెట్ లోపల ఉన్నాం కదా, లోపల ఇలా ఉంటది అనమాట. అన్ని షాప్స్ ఉంటాయి, బేకరీస్ ఉంటాయి, పిజ్జా షాప్స్ అన్ని ఉంటాయి. పర్టికులర్ గా ఈ షాప్ దగ్గర రాగానే నాకు మంచి సినిమన్ స్మెల్ వచ్చింది. సినిమన్ రోల్స్ ఉన్నాయి అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఇదే సినిమన్ రోల్స్. అసలు ఇది వామ్ గా ఇస్తాడు, చాలా బాగుంటది టేస్ట్. ఎక్కడైనా కానీ సినిమన్ బన్ ఆర్ సినిమన్ రోల్ అంటారు కూడా, దొరికితే ఒకసారి ట్రై చేయండి. వామ్గా ఉంది. ఇప్పుడు దాకా ఐస్ స్కేటింగ్ దగ్గర వాక్ చేసి వచ్చాం కదా, వామ్గా ఏంటంటే చాలా బాగుంది అసలు. అందులోనే ఇది రెగ్యులర్ వైట్ బ్రెడ్ తో కాకుండా వీట్ బ్రెడ్ తో చేశారు. సో ఆ వీట్ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది అనమాట. చాలా మంది ఏంటంటే వీట్ బ్రెడ్ అని చెప్పేసి రెగ్యులర్ కూడా కలిపేస్తుంటారు, అంత టేస్ట్ గా ఉండదు అనమాట. బయట వేరే సినిమన్ బన్స్ కూడా తిన్నా కదా, వాటితో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది అనమాట టేస్ట్. దీని ప్రైస్ వచ్చేసి $3 అనమాట. ఇక్కడ ఉండే వేరే వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడినట్టు. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి.